పాడు అందరూ నోట్లు యేసయ్యని స్తుతిద్దాం. నిన్న రాజు అని చెప్తాం. యేసయ్యా 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 యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయము 35వ వచనానికి మనం వచ్చాం. ఇక్కడ యేసు ప్రభు ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు పెందలకడ లేచే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా గమనిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మనము వేకువని లేచే అనుభవాన్ని మనం కలిగి ఉంటే నిజంగా అది ఎంత ఆశీర్వాదమో, మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత బలమో. బైబిల్ గ్రంథంలో మోషే పెందలకడ లేచే అనుభవం కలిగి ఉన్నాడు. అబ్రహాము ఉదయాన్నే లేచే అనుభవం కలిగి ఉన్నాడు. యోబు అరుణోదయం లేచి అనే మాట మనం చూస్తాం. అలాగే దావీదు కూడా వేకువనే నేను నిన్ను వెదుకుదును అని చెప్పినట్లుగా మనం గమనిస్తాం. బైబిల్లో భక్తులు అనేక మంది వారు పెందలకడ లేచే అనుభవాన్ని కలిగి ఉన్నారు. మరి ఈ దినము దేవుని వాక్యం వింటున్న మనము దేవుని పిల్లలుగా దేవుని మీద ఆధారపడటానికి ఉదయాన్నే లేస్తున్నామా? చాలాసార్లు మనం ఉదయాన్నే లెగలేని స్థితిలో ఉంటాం, బద్ధకిస్తుంటాం. అందుకనే మనం ప్రార్థనకి సమయం ఇవ్వలేకపోతున్నాం, దేవుని వాక్యానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. యేసు ప్రభు కలిగిన ఈ చక్కని అలవాటు మనం అలవర్చుకుందాం. ఉదయాన్నే లేగటం. విచారకరం ఏంటో తెలుసా? అన్ని జనులు పెందలకడ లేస్తారు, ముస్లిం సహోదరులు వారు ఉదయాన్నే లేస్తారు. కానీ క్రైస్తవులను పిలువబడుతున్న వారే, దేవుని పిల్లలను పిలువబడుతున్న వారే ఎక్కువసేపు నిద్రపోతుంటారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము చురుకుగా ఉండాలి, యేసు ప్రభువుని అనుసరించే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో పేతురు పత్రికలో మనం చూస్తాం, మనము ఆయన తన అడుగు జాడల్లో మనము నడవాలని ఆయన మనకు మాదిరి ఉంచాడనే మాట మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ఆయన మాదిరిలో మనం నడుద్దాం. ఉదయాన్నే లెగటం అలవర్చుకుందాం. ఒక భక్తుడు అన్నాడు, నేను ఉదయాన్నే లెగలేకపోతున్నాను అని నాకు సహాయం చేయ ప్రభా అని అడిగాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, మొదటి కాలు నువ్వు కింద పెట్టు, రెండో కాలు కింద పెట్టేలాగా నేనే సహాయం చేస్తానన్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, లెగవాలి అని మొట్టమొదటిగా నీకు ఉండాలి, ఆ తర్వాత దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని బిడలుగా ఉదయాన్నే లేచి దేవుని వాక్యం వింటాం, దేవుని జీవాన్ని అనుభవించడం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశము అది ఒంటరి స్థలం, ఎవరూ ఉండని స్థలం. అక్కడ దేవునితో సహవాసం చేయటానికి తనను తాను లోకము నుండి, మనుషుల నుండి వేరు చేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తాం.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు చూచుని తండ్రికి ప్రార్థన చేయమని. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం ఒంటరిగా ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరం. మనల్ని మనము వేరు చేసుకోవటం ఎంతైనా ఆశీర్వాదం. చాలాసార్లు మనం డీవియేట్ అయిపోతుంటాం. మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మన టైం అలా గడిచిపోతూ ఉంటుంది. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోండి అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. సమయమును పోనీయొద్దు. సమయమును మనం విమోచించి దేవునితో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుతాం, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుతాం. ప్రార్థన చేయటం దేన్ని చూపిస్తుందంటే దేవుని మీద ఆధారపడటాన్ని చూపిస్తుంది. ప్రార్థన చేయటం దేన్ని చూపిస్తుందంటే దేవా నీ సహాయం నాకు కావాలి అని తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయటం మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా యేసు ప్రభు ఎంత బిజీగా పరిచర్యలో ఉన్నా తనను తాను ప్రార్థించుటకి సమయాన్ని వేరు చేసుకొని ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు తాను ప్రార్థన చేస్తున్న స్థలాన్ని తన శిష్యులకు కూడా చెప్పలేదు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుంటే సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుతూ వెళ్ళారు. ఎక్కడున్నాడు యేసు ప్రభు? మాతోటే ఉండేవాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? తను తాను ఎవరికి చెప్పకుండా తండ్రితో సహవాసం చేయటానికి తను వేరు చేసుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. తర్వాత ఈ సీమోను అలాగే తనతో కూడున్నవారు యేసు ప్రభువును చూచి అంటారు, అందరు నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పారు. హీఈస్ మోస్ట్ వాంటెడ్ పర్సన్. అందరూ అతన్ని కోరుకుంటున్నారు. యేసు ప్రభు మా దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. యేసు ప్రభు మాతో ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నేను తండ్రితో ఉండాలి అని కోరుకుంటున్నాడు. మనుషులేమో యేసు ప్రభు మా యొద్దకు రావాలి, మాతో సమయాన్ని గడపాలి, మమ్మల్ని బాగు చేయాలి, మాకు పరిచర్య చేయాలని మనుషులు కోరుకుంటే యేసు ప్రభు నేను తండ్రితో సమయాన్ని గడపాలి, నేను తండ్రితో మాట్లాడాలి, తండ్రి సహాయాన్ని కోరుకోవాలి అన్నట్లుగా యేసు ప్రభు తండ్రి మీద ఆధారపడిన అనుభవాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అందరికీ అవసరమైన వాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు నేను వాడబడాలి అంటే, నేను ఫలభరితంగా నా పరిచర్య ఉండాలి అంటే నా సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, నా సోర్స్ దేవుడే అని దేవుని మీద ఆధారపడినట్లుగా మనం గమనిస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఇది పరిచర్య చేస్తున్న మనము దేవుని మీద అంతగా ఆధారపడుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. చాలామంది ఎదురు చూస్తున్నారయ్యా అని పేతురు అంటాడు. యేసు ప్రభు అక్కడికి కాదు మనం వెళ్ళేది, ఇంకా ఇతర సమీప గ్రామాల్లోకి మనం వెళ్ళాలి అంటున్నాడు. యేసు ప్రభు మనుషులను బట్టి నడిపించబడట్లేదు, మనుషుల అవసరతలను బట్టి నడిపించబడట్లేదు. యేసు ప్రభు తండ్రి ద్వారా నడిపించబడుతున్నాడు. జీసస్ లెడ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు నడిపించబడుతున్నాడు. మనుషులు అవసరతలు, మనుషులు మనల్ని బలవంతం చేయటం ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ మనుషుల ద్వారా కాదు నడిపించబడాల్సింది, దేవుని ద్వారా నడిపించబడటం దేవుని సేవకునికి ఎంతైనా ఆశీర్వాదకరం. ఇతర గ్రామాల్లోకి వెళ్ళాలి, వెళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పాను. నేను ఎందుకు బయలుదేరి వచ్చానో నాకు తెలుసు, నా పరిచర్య యొక్క ఉద్దేశం నాకు తెలుసు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను దేవుని చిత్తానికి అని యేసు ప్రభు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. గురి లేని పరిచర్య ప్రభు చేయట్లేదు. ఒక ఉద్దేశముతో, ఒక గురితో, ఒక దర్శనముతో యేసు ప్రభు పరిచర్య చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఆ ఉద్దేశముతో, ఆ గురితో మనం ముందు సాగగలిగితే దేవునికి మహిమను తీసుకొచ్చేవారిగా మనం ఉంటాం. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెలుగొట్టుచు ఉండెను. యేసు ప్రభు గలిలయ యందంతటా ప్రకటిస్తున్నాడు. ఆయనకి భూమి మీద 3.5 సంవత్సరాలే పరిచయం చేసే సమయం. అయితే విరామము లేకుండా తండ్రి పని చేయటానికి ఆయన ప్రయాసపడుతున్నట్లుగా గమనిస్తున్నాం. గలిలయ యందంతటా ఆయన తిరుగుతున్నాడు. ఆయన దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తున్నాడు, మారు మనసు గురించి ప్రకటిస్తున్నాడు. అంతేకాదు అనారోగ్యముతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని విడుదల చేస్తున్నాడు.
ఆయన కనికరం గల దేవుడు. ఆయన వచ్చిన ఉద్దేశము కేవలం రోగులను స్వస్థపరచడం మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్యము గురించి ప్రకటిస్తూ మారు మనసు నిమిత్తము ప్రజల్ని ఆకర్షిస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు, అనారోగ్యముతో ఉన్న వారిని కనికరముతో స్వస్థపరుస్తూ బాగు చేస్తున్నట్లుగా గమనిస్తున్నాం. దయ్యముల నుండి ప్రజల్ని విడిపిస్తున్నాడు. చీకటి క్రియల నుంచి విడుదల చేస్తున్నాడు. యేసు ప్రభు నడుస్తున్నప్పుడు, యేసు ప్రభు ఆయన ప్రకటిస్తున్నప్పుడు దయ్యాలు వణికిపోయేవి, దయ్యాలు మాట్లాడేవి. దయ్యాల్ని మాట్లాడకుండా వాటి నోర్లు మోయిపించి దేవుని కార్యాలని ప్రభు ఎలా జరిగించాడో ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆదర్శవంతమైన దైవజనునిగా యేసు ప్రభు తండ్రి మీద ఎలా ఆధారపడాలి, ఎలా ఉద్దేశముతో సేవ చేయాలి, ఎలా కనికరము కలిగి ఉండాలో ఈ భాగంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుడి మాటలు దించింది గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడని నీ మాటలను బట్టి వందనాలు. అవును ప్రభువా, నీ వాక్యము ద్వారా దేవుని ఆత్మచేత ఎలా నడిపించబడాలో, తండ్రి చిత్తానికి ఎలా అప్పగించుకోవాలో, ప్రార్థనపై ఎలా ఆధారపడాలో, ఎలా నీతో సహవాసం చేయాలో మీరు మాకు నేర్పించారు. విత్తబడిన మాటలు మందరి హృదయం నీరు కట్టి ఫలింపు చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు నీ గాయంలో వస్తే మీరు తాకి స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.